హాయ్ టు ఆల్. చాలామందికి చాలా డౌట్స్ అనేవి వచ్చాయన్నమాట. అంటే డీవీ వెరిఫికేషన్‌లోన. ఎందుకంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఓల్డ్ ఉండాలా? న్యూ ఉండాలా? క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ, ఆధార్ కార్డ్ అడ్రస్‌లో ఫాదర్ నేమ్‌తో పాటు సర్‌నేమ్ కంపల్సరీగా చూస్తున్నారా లేదా? డొమిసైల్ సర్టిఫికేట్ ఓల్డ్ తీసుకెళ్ళినా, న్యూ తీసుకెళ్ళినా సరే మనల్ని రిజెక్ట్ చేస్తారా? లేకపోతే అప్రూవల్ చేస్తారా? అలాగే ఎన్ఎక్స్‌రీ ఫార్మ్ కూడా ఓల్డ్‌ది ఉన్నా యాక్సెప్ట్ చేస్తారా? న్యూది తీసుకువెళ్ళాలా? ఇవన్నీ డౌట్స్ అనేవి చాలామందికి ఉన్నాయి. అయితే సింపుల్‌గా చెప్తాను. రీసెంట్‌గా అంటే 25న మా ఫ్రెండ్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. క్లియర్ కట్‌గా అడిగాను. అసలు ఏం జరిగింది? ఎలా? ఏంటి? అని. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఓల్డ్ ఆర్ న్యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేంటంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే మనము అప్లికేషన్ చేస్తామో అప్లికేషన్ ప్రీవియస్ ఇయర్ అంటే 2022, 2023ది ఉండాలనమాట. ఇది ఉంటే సేఫ్ సైడ్ అనమాట. ఒకవేళ కొంతమందికి చేయించుకోకుండా 2020 ఉంటది. కొంతమందికి 2021ది కూడా ఉంటది. అంటే ఇదైతే సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం. అలాగే న్యూ రెన్యువల్ అయితే కంపల్సరీగా పట్టుకెళ్ళండి. న్యూగా ఎవరైనా అంటే అప్డేట్ చేస్తారు కదా! క్యాస్ట్ సర్టిఫికేట్‌కి మళ్ళీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి అప్లై చేస్తే న్యూ వన్ తీసుకెళ్ళండి. అంటే కంపల్సరీగా మీకు 22, 23 లేకపోతే న్యూ వన్ తీసుకెళ్ళండి. ఓల్డ్ ఏదున్నా సరే మరి తీసుకెళ్ళండి. దానికైతే మనం ఏమీ చేయలేం. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సేమ్ అంతే. మనకి ఓల్డ్ ఫార్మ్ అంటే మనకి ఏదైతే అప్లికేషన్ పెట్టినప్పుడు ప్రీవియస్‌ది ఉండాలి. 22ది, 23ది ఉండాలి. అలాగే న్యూగా మీరు అప్లై చేశారంటే క్యాస్ట్‌కి ఓకే. న్యూది కూడా తీసుకెళ్ళండి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. తీసుకెళ్తే తప్పేం లేదు. లేదు బ్రదర్ నేను న్యూది నా దగ్గర లేదు అంటే ఓకే. ఓల్డ్ వన్నే తీసుకెళ్ళండి ఇంకా. ఇంక మనం ఏం చేస్తాం ఉంటే తీసుకువెళ్తారు. లేకపోతే ఉన్నదంతా వెళ్ళడమే తప్ప ఇంకేమీ చేయలేం. అప్పటికప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్పటికప్పుడు రాదు. ఒకవేళ ఎవరికైనా సరే టైం ఉంటే అంటే నెక్స్ట్ మంత్ ఎవరికైనా సరే ఉంటే నెక్స్ట్ మంత్‌లో ఎవరికైనా ఉంటాయి కదా! వాళ్ళకైతే ఇప్పటి నుంచి అప్లై చేసుకుంటే గ్యారంటీగా 20 డేస్‌లో, 15 డేస్‌లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డ్‌లో ఫాదర్ నేమ్ బ్యాక్ సైడ్ ఉండాలా? వద్దా? ఇదైతే చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే మనకి ఆధార్ కార్డ్‌లో మన పేరు అంటే మదర్ నేమ్ ఉండదు. ఫాదర్ నేమ్ అయితే కంపల్సరీగా బ్యాక్ సైడ్ అడ్రస్‌లో మనకుంటుంది. మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అక్కడ అందరికి కూడా ఏముంటుందంటే సన్ ఆఫ్ అని చెప్పేసి నాన్నగారి పేరు ఉండడం అని ఉంటుందనమాట. చాలామందికి ఏంటంటే మధ్యలోనే వచ్చేసి సర్‌నేమ్ అనేది ఉండదు. ఇంటి పేరు అనేది ఉండదు చాలామందికి కూడాను. ఇంటి పేరు అనేది ఉండాలా వద్దా అంటే ఆఫ్‌కోర్స్ బ్రదర్ 100% కూడా ఉండాలి. సర్‌నేమ్ అనేది బ్యాక్ సైడ్ ఖచ్చితంగా కూడా ఉండాలి. అంటే అనుకుంటాం బ్యాక్ సైడ్ సర్‌నేమ్ ఉండదు కదా అని. కానీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేశారు. మనం పోస్ట్ ఆఫీస్‌కెళ్తే అంటే మీ సేవలు అవ్వట్లేదు. పోస్ట్ ఆఫీస్‌కెళ్తే ఎందుకంటే నేను అంటే మొన్నే నాకు తెలిసింది కాబట్టి నేను కూడా తెలుసుకొని నేను కూడా అప్డేట్ చేయించుకుంటున్నాను. అది ఇన్ని డేస్ పడదు. మినిమమ్ 3 డేస్ ఆర్ 4 డేస్‌లో అది అప్డేట్ అయిపోతుంది. అంటే సర్‌నేమ్ అనేది ఫాదర్ నేమ్ ముందర సర్‌నేమ్ అనేది అప్డేట్ అవుతుంది. దానికోసం పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి జస్ట్ ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిలప్ చేసి దానికి ఆధార్ కార్డు అలాగే వాళ్ళు ఏదైతే చెప్తారో అది అటాచ్‌మెంట్ చేస్తే ఖచ్చితంగా కూడా సర్‌నేమ్ అనేది మనకి అప్డేట్ అవుతుందనమాట. ఫాదర్ నేమ్ ముందల ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్‌లో ఉందో లేదో. అలాగే ఆధార్ కార్డ్‌లో సర్‌నేమ్ అని చెప్పాను కదా! అని చెప్పేసి మీ ఇంటి పేరు ఇవ్వడం కాదు. మీ 10థ్ క్లాస్‌లో అంటే 10థ్ క్లాస్‌లో కూడా సేమ్ నేమ్ ఉంటుంది. కానీ 10థ్ క్లాస్‌లో ఫాదర్ నేమ్ ముందు సర్‌నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉండాలి. కొంతమందికేంటంటే ఇంటి పేరు ఆధార్ కార్డ్‌లో తప్పుంటుంది. అది చూసుకోకుండా అదే ఇచ్చేస్తారు మళ్ళీ. అలా కాదు 10థ్ క్లాస్‌లో ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ సర్‌నేమ్‌తో సహా 10థ్ క్లాస్‌లో కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు అది వేరే విషయం. సర్‌నేమ్‌తో ఏదైతే 10థ్ క్లాస్‌లో ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఆధార్ కార్డ్‌లో ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఆధార్ కార్డ్‌లో నేమ్ తప్పుంటుంది. అంటే సర్‌నేమ్ తప్పుంటుంది. అదే మళ్ళీ ఇచ్చేస్తారనమాట ఇక్కడ. అలా చేయొద్దు. 10థ్ క్లాస్‌లో చూసుకొని జాగ్రత్తగా ఆల్ఫాబెట్ చూసుకొని ఇవ్వండి. అందులో మళ్ళీ తప్పు పడితే మాత్రం అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మళ్ళీ ఒక 3 డేస్, 4 డేస్ ఇస్తారు గానీ వెంటనే అప్డేట్ అయిపోతుంది అనే ధీమాతో ఉండకూడదు కదా! ముందే చూసుకోండి. డొమిసైల్ సర్టిఫికేట్ న్యూదే ఉండాలి. అంటే పాతది ఉంటే తీసుకెళ్ళండి. న్యూది కూడా కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఇదైతే సేఫ్ సైడ్ అనమాట న్యూ. ఎనెక్సరీ ఫార్మ్ అనేది ఏంటంటే మనం ఓల్డ్‌ది ఉన్నది తీసుకెళ్ళినా పర్లేదు. న్యూదైనా సరే పర్లేదు. మనకి ఖచ్చితంగా ఎలిజిబుల్ చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నాకు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఎనెక్సరీ ఫార్మ్ నాకు ఓల్డ్‌ది ఎలా ఉంటుంది? ఇప్పుడే కదా నేను అప్లై చేశాను. న్యూది ఉంటుంది. అలా ఏం డౌట్ పెట్టుకోండి. ఓన్లీ ఆధార్ కార్డ్ దగ్గరే కొద్దిగా మనం చూసుకోవాలి. ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది ఒకటే మనకి మెయిన్‌గా అప్డేట్ చేశారనమాట. అంటే కొన్ని సెంటర్స్‌లో పర్టిక్యులర్‌గా అడుగుతున్నారు. దీనివల్ల కూడా మనకి బ్యాక్ పంపిస్తున్నారనమాట అప్డేట్ చేసుకొని రమ్మని. ఒకసారి చూసుకోండి. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా సరే మిస్ అయ్యి ఉంటే ఇదే మెయిన్ మనకనమాట ఎన్ఎక్సరీ ఫార్మ్స్, డొమెస్టియల్, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్‌కమ్. ఇది మెయిన్ అనమాట. అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ ఫోటోస్, 10థ్ క్లాస్, ఇంటర్ ఇవన్నీ వేరే. అది
అందరికీ అర్థమైంది అనుకుంటాను. రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. డాక్యుమెంట్స్ ఏమీ మర్చిపోవద్దు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.